ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకంటే మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా ఉన్నారు. దాంతో పాటు బీజేపీ పార్టీ నాయకురాలుగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. జనాల్లో ఒకటి వచ్చింది. అంటే ఇలా జరుగుతుంది. ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు? ఎందుకంటే మాకు సంబంధించి రాజ్ తరుణ్ అటువైపు ఉన్నాడు. పోలీసులు కూడా ఇది డ్రగ్‌కి సంబంధించి ప్రీతి ఉదయల్లి కేసు పెట్టారు. ఇంకా చాలామంది ఉన్నారని చెప్తున్నారు. దాంతో పాటు నేను ఆవిడ నోట్లో డ్రగ్ ఏదైతే ఇవ్వకముందే ఆవిడకి డ్రగ్ అలవాటు ఉంది అని చెప్తున్నప్పటికీ నువ్వు ఇచ్చావని ఒప్పుకున్నట్టే కదా! ఆడియో కూడా ఉంది. బట్ ఇన్ని స్థితిలో పోలీసులు గాని లేకపోతే ఇప్పుడు పరిశ్రమలో ఏదైనా జరిగిందనుకోండి మేడం, కూర్చోబెట్టి మాట్లాడి అంటే జనాలు ఎన్ని రోజులు ఇలా సాగదీస్తారు? కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా! లేకపోతే పోలీసులు డ్రగ్‌కు వైపు వెళ్ళింది కాబట్టి దీనికి సంబంధించి లావణ్యాన్ని విచారించడం గాని, ఇవన్నీ జరగకుండా ఇలాగే డ్రాగ్ అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? పోలీసులు ఫస్ట్ లావణ్యని అరెస్ట్ చేయాలి డ్రగ్స్ విషయంలో. మిగిలివన్నీ మిగతా పక్కన మీరు తర్వాత ఎక్కడ చావండి మీరు మీరేమన్నా వాడండి. ఫస్ట్ పోలీసులు ఆమెని ఫస్ట్ అరెస్ట్ చేశారు. నేను నిరూపణ కాలేదంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నందుకు, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నందుకు, డ్రగ్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నందుకు రోజుకు అసలు ఎప్పుడు నెలలో ఒక్కసారి కూడా వినండి డ్రగ్ మాట. రోజుకు 100 సార్లు వింటున్నారు అందరూ. ఈ డ్రగ్ పిల్లల దాకా పెద్దల దాకా అందరి దాకా చేరి చిరాకు వచ్చేసింది అందరికి. సో ఈ డ్రగ్ మాట్లాడకుండా ఉండాలంటే అమ్మాయి దగ్గర నిజంగా డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నావు, ఎవరి పెడ్లరు, ఎక్కడి నుంచి, ఏ మూల, దీని మూలం ఎక్కడ ఉంది, ఇక్కడుందా, గోవాలో ఉందా, ఇక్కడుందా, లేకపోతే ఈ హైదరాబాద్ లో ఎలా మీరు అందరూ సప్లై చేయగలుగుతున్నారు, ఎవరు తీసుకోగలుగుతారు, ఎంత ఈజీగా అంత ఈజీ చాక్లెట్ తిన్నంతగా మీరు ఎలా వస్తుంది. ఇవన్నీ తెలియాలంటే ముందు ఆమెను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నందుకు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ శేఖర్ భాషను కొట్టించినందుకు సెకండ్ పాయింట్. ఇలా రోజు ఇదే ఎలిగేషన్స్ వేసి ఒక్కొక్కరు ప్రైవసీని భంగం చేస్తూ పర్సనల్ వీడియోస్ అని దాచుకొని పర్సనల్ వీడియోస్ బయట పెట్టి అమ్మాయిల పరువులు తీస్తున్నందుకు ఇంకోసారి అరెస్ట్ చేయాలి. ఇన్ని 3-4 పాయింట్లతో అమ్మాయిని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసి ఆ అమ్మాయి ముందు విచారిస్తే ఆ అమ్మాయి దగ్గర నుంచి బయటకు వస్తే అప్పుడు మొత్తం బయటకు వస్తుంది కదా. తీగలాగితే డొంక కదిలిందంటే అది అక్కడ చేయాలి పని. ఆ పని పోలీసులు చేయట్లేదు. చేసే వరకు ఏ విధంగా నాకు తెలీదు. ఆ అమ్మాయి అయితే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పిల్ల ప్రీతి ఆడియో వదిలాను, ప్రీతి వీడియో వదిలేశానంటే ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు అవన్నీ విని వాళ్ళు మాత్రం మైండ్లో రాదండి. ఎంతమందికి రాదు, అందరూ చూసి చిచి పిల్లల చేతిలో ఫోన్లు ఉంటుంది కదండి. మీరు ఎవరికి ఇవ్వగలరు ఫోను? పిల్లలకి ఇస్తే తీయంగానే ఇలా పాపప్ అయ్యేది ఎవరిదండి చెప్పండి మీరు సింపుల్గా. అవును, ట్రెండింగ్లో ఉన్నవే కదా పాపప్ అవుతాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఆ ప్రీతి ఆడియోనే వచ్చి ప్రీతి వీడియో వస్తుంది, అమ్మాయి ఏం మాట్లాడుతుందా, బూతులు ఉన్నాయిగా అందులో, అది పిల్లలు వినరా ఏంటండి అది? ఇవన్నీ న్యూసెన్స్ కాదా? పిల్లలు చెడిపోవట్లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని? ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నో వే. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు ఈ అమ్మాయి కేసు చాలా గట్టిగా తీసుకోండి. ఈ అమ్మాయి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఇమీడియట్గా వాళ్ళని ఏదో విధంగా మీరు తీసుకొని చేయగలిగితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఓ సొల్యూషన్ వస్తుంది. ఇది తెర ఎండ్ పడుతుంది. వాళ్ళు ఏదో తేల్చుకుంటారు, కొట్టుకున్నారా, కలిసి ఉంటారా, వెళ్ళిపోతారా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరి సంగతి మనకు అనవసరం. ఆ అబ్బాయి చేసుకొని అన్నాడు, ఈ అమ్మాయి చేసుకొని అంది. నేను కూడా ముందు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇల్లు వదిలి వెళ్ళకమ్మని కూడా చెప్పున్నాను. ఎందుకంటే ఇల్లు వదిలి ఎలా వెళ్ళిపోతావు, నీకు అదే కదా ఆధారం అని. అంతే ఎవరైనా చెప్తారు, అదే చెప్తాం. అమ్మ అదేనా ఉంది ఉంచుకుని అక్కడ ఉండంటే. ఇప్పుడు అమ్మాయి అంత అవసరం అయితే వెళ్ళిపోవచ్చు కదా అమ్మాయి. మరి ఇల్లు వద్దు, నాకేం వద్దు, నాకు రాస్తారనే కావాలంటారు. ఎక్కడుంటాడు? ఎందుకు వద్దంటుందంటే జనాలందరికీ అర్థమైపోయింది కదా ఈ అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం స్టాండ్ ఏం లేదు సార్, ఏం మాట్లాడుతుంది అమ్మాయి? ముందు కావాలని అమ్మాయి అదే మాట మీద నిలబడకుండా నాకు వద్దు, నన్ను ఇంత ఇచ్చేసేసాడు కాబట్టి నాకు వద్దు, మాతోనే అంది కదా డైరెక్ట్గా. మా అందరితో మనం జాగ్రత్తగా కలిసి ఉన్నాం, హ్యాపీగా కలిసాం, హ్యాపీగా విడిపోదాం అందామె. మరి ఎందుకు ఇంత చేస్తుంది? మళ్ళీ నా రాజు కావాలంటది, మళ్ళీ నా మస్తాన్ సాయి కావాలంటది, మళ్ళీ నాకు ఆళ్ళు కావాలంటది, మళ్ళీ ప్రీతి కరెక్ట్ కాదంటది, మళ్ళీ ఉదయ్ కరెక్ట్ కాదంటది. అసలు వీళ్ళందరి వీడియోలు ఆడియోలు నీ ఫోన్లో నీ దగ్గర ఎందుకు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, నీ ఉద్దేశం ఏంటి? ఫస్టే ప్లాన్ ఇదంతా అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్. ఎప్పుడో సాయి వీళ్ళందరూ ఎదురు తిరుగుతారు కాబట్టి నేను ఇప్పుడే తీసుకోవడం క్రైమ్ కదండి. అది కేసు పెట్టాలి సార్ ఫస్ట్. అది క్రైమ్. అది పెట్టి ఫస్ట్ ఈ అమ్మాయిని లోపల వేయించాలి. నేను ఆడపిల్లని నేను సపోర్ట్ చేయను, తప్పులు చేసేవాళ్ళని సపోర్ట్ చేయను. ఈ అమ్మాయికి ఫస్ట్ లోపల ఈ అమ్మాయిని కూర్చోబెట్టి విచారిస్తే డ్రగ్స్ గురించి మొత్తం పెడ్లర్స్ ఎవరవుతున్నారు, ఈ అమ్మాయి కాదనుకోండి తప్పైతే అమ్మాయికి అప్పుడు మనం సారీ చెప్తామా, అయ్యో అమ్మాయి నువ్వు అనవసరంగా నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు కాదు అని చెప్పి పోలీసులు చెప్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఓకే మేడం, ఒకటి
కరాటి కళ్యాణి చాలా ధైర్యవంతురాలు, ఏదైనా నిజం ఉంటే నిలబడుతుంది, ఎంతవరకైనా ముందుకెళ్తుంది. కానీ అటువైపు లావణ్య చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి రాజ్ తరుణ్ ఎదురు తిరిగితే రాజ్ తరుణ్ మీద నిందలేసింది. నెక్స్ట్ మస్తాన్ సాయి మీద నిందలేసింది. నెక్స్ట్ ఎవరైతే శేఖర్ భాష వస్తే శేఖర్ భాషను కొట్టించింది, శేఖర్ భాషని బ్యాట్ చేసింది, శేఖర్ భాష మీద ఎఫ్ఐఆర్లు బయటికి తీసుకొచ్చింది, శేఖర్ భాష ఎంతమందిని వాడుకున్నారో చెప్పింది. నెక్స్ట్ ప్రీతితో ఫ్రెండ్షిప్ చేసింది, ప్రీతిని తీసుకొచ్చింది, ప్రీతి కేసు పెట్టిందని చెప్పి ఆడియోలు బయటికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పబ్బుల్లో డ్యాన్స్ చేస్తున్నాయి, అన్ని ప్రైవేట్ వీడియోస్ కూడా తీసుకొచ్చింది. ఈరోజు చేసిన వీడియో ఏదైతే రిలీజ్ చేసిన వీడియో మరీ దారుణమైన వీడియో. అట్లా ఎవరైతే ఎదురు తిరిగారో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది. ఒక్క కళ్యాణి గారు ఉన్నారు ఇప్పుడు బౌండరీలో. ఏం చేస్తారు టార్గెట్ చేస్తే? చేయనివ్వండి చూద్దాం. శివంగితో పెట్టుకునే అంత ఇది ఉంటే సంతోషం. నేనేమన్నా చేయనివ్వండి, మంచిదే కదా. టార్గెట్ చేస్తుంది అంటే ఇంకా ఏం చేస్తుంది అంటే మాట్లాడింది అది ఉంది, ఇది నా దగ్గర కూడా ఉంది కదా, సేమే ఉంటది కదా. నువ్వు మాట్లాడింది నా దగ్గర కూడా రికార్డ్ అయి ఉంటది కదా. నువ్వు ఏదైనా కట్ చేసి అంతకు మించి ఏదన్నా ఏముంటదండి అసలు నా గురించి చేయడానికి ఏముంటది? ఏముందని చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను, అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను వచ్చి ప్రతి విషయంలో. మీరు చెప్పినట్టు నేను తప్పులుంటే నన్ను మీరు ఎవరో ఫస్ట్ ఒక ఆవిడ పేరు చెప్పారు, ఆవిడే అందే, వాళ్ళే ట్రై చేశారు నా గురించి బయట అద్దిద్దని. ఇంతవరకు వాళ్ళకే కష్టం అయిపోయింది. ఏం చేశాను నేను? శ్రీరెడ్డికే కష్టమైంది. నేను ఏం చేశానని నేను చేస్తే జుజుబీ అంటాను. జుజుబీ నేను పట్టించుకోను అసలు. సార్ పిప్పీలు సార్, పిప్పీలకు అంటే కూడా ఆమెకు అర్థం తెలియదు. ఇంక నేనేం చెప్తాను ఆమెకి? పిప్పీలకాయలను పట్టుకొని మనం ఏం మాట్లాడతాం సార్? సార్ ఒకటి, ఆమెని నేనేం టార్గెట్ చేయలేదు. ఆమె టార్గెట్ చేసుకొని ఆమె టార్గెట్ అయిపోయి అందరితో అయిపోతూ ఆమె పోయి ఆమె తీసుకుంటుంది. దానికి నేనేం కారకురాలు? నువ్వే కదా బాధ్యురాలు. అంటే స్వయంకృతాపరాధం ఆమెది. కాబట్టి ఆమె దృష్టిలో ఒకటేనండి, ఆమె దృష్టిలో ఒకటే. ఆమె అంటే ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళు ఏదైనా చేస్తారు. యాక్టింగ్ నేను కానీ మహానటి అనే బిరుదు ఉన్న వాళ్ళు కూడా పనిచేయరు ఆవిడ దగ్గర. మహానటి సావిత్రి గారు కూడా పనిచేయరా? అంత బాగా మనల్ని నమ్మించి మీరు 10 నిమిషాలు మాట్లాడితే మీరు కూడా అయ్యా ఆమె కరెక్ట్ అండి అనకపోతే నేను మార్చుకుంటా పేరు. కరాటే కళ్యాణి పేరు మార్చేస్తా నేను. మీరు కానీ కన్ఫర్మ్ గా నిజమేనండి ఇల్లే కరెక్ట్ కాదంటాం మనం. అలా చెప్తుందా? శేఖర్ భాష చేసి మోసం చేస్తారంటాం మనమే. లేదు ఈ అమ్మాయి మోసపోయింది అంటాం. అలా నేనే అన్నాను కదా. 2-3 విని అన్ని చూసి అన్ని అబ్బు నిజం ఈ దొంగ విధవలా ఇలాంటి వాళ్ళ అని తిట్టిందే నేనే చెప్తున్నాను కదా. నేను ఒప్పుకుంటా. నేను నిజంగానే ముందు అమ్మాయిని నమ్మేశాను కాబట్టి నేను అమ్మాయికి సపోర్ట్ చేయబోయిన తర్వాత నా తప్పు తెలుసుకొని నిజం వైపే మనం నిలబడాలి. ఇప్పుడు అమ్మాయి అబద్ధం అవుతుంది అన్ని విధాలుగా అన్నప్పుడు నేను ఎట్లా నిలబడతాను? ఇప్పుడు అమ్మాయిలకి చట్టాలు ఉన్నాయి కదా, అమ్మాయి వైపు తీర్పు వచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఫైట్ చేయాలి మళ్ళీ మనం. కరెక్ట్ కాదు ఏదైనా సరే. అమ్మాయి ఎక్కడో ఏదో సంథింగ్ మెస్సీ నాకు, నేను ఒప్పుకోనది. అంటే ఏదో తెలియట్లేదు కానీ ఏదో ఉంది, అది పోలీసులో బయట పెట్టాలా అంతే. నాకు కావాల్సింది జస్టిస్. ఎందుకు జస్టిస్? ఎవరికి? చిన్న పిల్లలకి, ఎవరెవరికి డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు, ఎవరెవరు డ్రగ్ పెడలర్స్, ఎవరెవరు తీసుకుంటున్నారు, వాళ్ళ కోసం మనం ఫైట్ చేయాలి. వాళ్ళ కోసం మనం నిలబడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. డ్రగ్ పెడలర్స్ని, డ్రగ్ యూజర్స్ని అందరినీ బయటికి తీయాలి ఫస్ట్. దానికి ఇన్నిసార్లు డ్రగ్ గురించి మాట్లాడుతున్నా వీళ్ళని ముందు అరెస్ట్ చేయాలి ఫస్ట్. మాట్లాడాలంటే భయపడాలి మళ్ళా, అది చేయాలి ఫస్ట్. అది చేయకుండా మనం వాళ్ళు కొట్టుకున్నారు 10 సంవత్సరాలు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకండి? 10 కాదు 20 సంవత్సరాలు కలిసి ఉండేవండి, అంతే కదా. సహజీవనం కోర్టులే చెప్పేస్తున్నాయి. మనకెందుకు? అబ్బాయికి అమ్మాయికి నచ్చినది కదా వదిలేస్తారు, మనకెందుకు అది? మనం డ్రగ్స్ గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి ఎక్కడ కారణం, ఎక్కడ మూలం మాట్లాడదాం. వాళ్ళిద్దరు నిజంగా ఉన్నారా లేదో అన్ని తేలుస్తాయి కోర్టులు. వాళ్ళు తెలుసు. మనం మధ్యలో మనం ఎవరైనా చెప్పడానికి ఫస్ట్ నుంచి వాళ్ళ ఇష్యూలో నేను దూరంగానే చెప్తున్నా. డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది. ఈ అమ్మాయిలు ఎప్పుడైతే ప్రీతి వాళ్ళు వచ్చారు నాకు కోపం వచ్చి నేను క్లియర్ ఓపెన్ అయ్యా. ఈ అమ్మాయికి సపోర్ట్ చేద్దాం ప్రీతి కానీ. శేఖర్ భాష అమ్మాయిని తిట్టినప్పుడు నేను వచ్చాను, ఆ అమ్మాయిని ఒక మాట అన్నప్పుడు. ఈ 2 విషయాల్లో నేను వచ్చాను. అవును, అక్కడ చూడండి, అక్కడ మరి అమ్మాయికి వల్గర్ గా మాట్లాడినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేసా. నేను సపోర్ట్ చేసి శేఖర్ భాషని తిట్టాను నేను. ఎందుకంటే ఎట్లా మాట్లాడతావు నువ్వు, ఎలా అంటావు అమ్మాయిని? మరి నేను సపోర్ట్ చేస్తున్నాను. అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ఏం చేయలేదే ఫోన్ అమ్మాయికి. అమ్మాయి నెంబర్ కూడా నాకు తెలియదు. అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అమ్మ మేడం ఎలా ఉన్నారు అన్నది. బాగున్నాను అన్న. ఆ తర్వాత అంతా ఏడిపే మొత్తం ఏడుస్తుంది. అసలు అమ్మాయి ఏడుపు చూసి మీకు కరిగిపోతాం మనమన్నా. నా దగ్గర ఉన్నాయి మా అమ్మాయికి తెలియదేమో.
అని చెప్తున్నాను. ఏదో నేను మొత్తం ఎవరితో అందరు ఇందాక ఏదో ఇంటర్వ్యూస్ చేస్తే ఆవిడ ఎవరండి, ఆవిడ ఆడియోలు బయట పెట్టమ్మా, నేను కూడా రెడీగా పెడతాను, నా దగ్గర కూడా ఉన్నాయి, నువ్వు మాట్లాడిన వాళ్ళు. అంటే మీరు ఆవిడకి ఈ విషయం గురించి మీరు ఇంటర్వ్యూలు చేస్తే నేను మాట్లాడతానంటదా ఏముంటుంది? ఎవరు మాట్లాడకూడదు ఈ ఇష్యూలో. అమ్మాయికి ఏంటి అసలు, అమ్మాయి ఏమైనా డానా, అమ్మాయి ఏమైనా ఇదా, ఎందుకు భయపడతారండి, దేనికి భయపడాలండి? అబద్ధాలు చెప్పి బతికే వాళ్ళకి భయపడతారు ఎవరన్నా? అన్ని తప్పులు చేసే వాళ్ళకి ఎందుకంటే భయపడాలి? ఎవరు భయపడతాడండి? నేనైతే భయపడను, ఈసి కొడతా ఉక్కు మండిందంటే. నా సంగతి అలాగే ఉంటుంది. అంటే చెప్తున్నా, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పది క్లియర్గా మాట్లాడాలి. అంటే కొట్టాల్సినంత అవసరం రాకూడదని కోరుకుంటున్నాను నేను. అంటే అమ్మాయి అయితే అందరిని కొట్టేచ్చు కదా, అమ్మాయి కొట్టేవాళ్ళు ఎవరు ఉండరా ఏంటి? నాలంటే ఉండరు కదా ఆటోమేటిక్గా. సో